ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఇశ్రాయేలుల ప్రవర్తన పట్ల ఏమాత్రం ఆనందించలేదు కనుక క్రమశిక్షణ నిమిత్తం దేవుడు అనేక పాఠాలు బోధించాడు. అలాగే యేసు ప్రభువు కూడా ఆయన తన శిష్యులను విడిచి వెళ్ళిపోతే వారు ఎలా ప్రవర్తించాలో తెలియచేయడానికి 3.5 సంవత్సరాలు వారికి శిక్షణనిచ్చాడు. ఎన్నోసార్లు వారి కాఠిన్యతను బట్టి, మొండి వైఖరిని బట్టి ఆయన వారిని గద్దించాడు. వారి జీవితాలు సంపూర్తిగా మార్పు చెందు నిమిత్తం యేసు ప్రభువు వారికి మంచి క్రమశిక్షణ ఇచ్చాడు. ప్రజలంతా మనల్ని గమనిస్తున్నారు. ఎంతోమంది క్రైస్తవేతరులు మాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదని విమర్శించడం నాకు తెలుసు. ఎందుకు? మన జీవితాల ద్వారా యేసు ప్రభువు ప్రకాశింపడంలో మనం ఓడిపోతున్నాం. అంటే మనం బోధించేదాన్ని ఆచరణతో పెట్టలేకపోతున్నాం. దేవుడు నా ప్రవర్తన ద్వారా సంతోషిస్తున్నాడని నాకెలా తెలుస్తుంది? నేను ఆత్మఫలాన్ని ఫలిస్తున్నానా? దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా అని నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. ప్రార్థన. ప్రియ యేసు ప్రభువా, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో అంతగా ప్రతిబింబింప చేయాలనుకుంటున్నా. నీవు నాకున్నంత వరకు మేలు చేయు. ఇక నుండి నేను ఇతరులకు కనుపరచున్నట్లు నా మాటలలో, నా ప్రవర్తనలో నిన్ను కనపరచుటకు ప్రత్యేక కృపను నాకు అనుగ్రహించమని కోరుచున్నాను. ఓ ప్రభువా, నిన్ను పోలి ఉండుటకు సహాయం చేయుము. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.